హాయ్ ఫ్రెండ్స్, టీవీలో సోషల్ మీడియాలో చూస్తుంటే ఇరాన్ గురించి ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. అయితే ఇక్కడ వేల కిలోమీటర్ దూరంలో ఉన్న ఇరాన్లో ఏమైనా గొడవలు జరిగినా లేదా అక్కడ ప్రభుత్వం మారినా మన ఇండియాకు ఏంటి సంబంధం? దానివల్ల మనకు నష్టం జరుగుతుందా? లేక ఏమైనా లాభం ఉంటుందా? ఈ విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటి విషయం ఏంటంటే చాబాహార్ ఓడరేపు. సింపుల్గా చెప్పాలంటే ఇది మనకు ఒక మెయిన్ గేట్ లాంటిది. పాకిస్తాన్తో సంబంధం లేకుండా వేరే దేశాలకు సరుకులు పంపడానికి ఇరాన్లోని ఈ పోర్ట్ మనకు చాలా ముఖ్యం. ఇక్కడ ఇండియా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టింది. ఒకవేళ ఇరాన్లో పరిస్థితులు బాలేకపోతే మనం వేసుకున్న ఈ బిజినెస్ ప్లాన్ అన్ని రిస్క్లో పడతాయి. అంటే మన వ్యాపారానికి ఇది ఒక పెద్ద తలనొప్పి అన్నమాట. రెండో పాయింట్ ఏంటంటే మన అందరి జేబులకు చిల్లు పెట్టే విషయం. అదే పెట్రోల్ డీజిల్ ధరలు. ఇరాన్ దగ్గర బోలెడంత చమురు నిల్వలు ఉన్నాయి. అక్కడ గొడవలు కానీ యుద్ధం లాంటివి కానీ జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ రేట్లు పెరిగిపోతాయి. దాని ఎఫెక్ట్ నేరుగా మన దగ్గర పెట్రోల్ బంకుల మీద పడుతుంది. పెట్రోల్ రేటు పెరిగితే ఆటోమేటిక్గా అన్ని వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడికి కష్టమవుతుంది. అంటే నాలాంటి వాళ్ళకి అనమాట. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ప్రస్తుతం అమెరికా లాంటి దేశాలకు ఇరాన్కు పడడం లేదు. అందుకే వాళ్ళు ఇరాన్ నుండి ఎవరు ఆయిల్ కొనకూడదని నిబంధనలు పెట్టారు. ఒకవేళ అక్కడ ప్రభుత్వం మారి వేరే దేశాలతో స్నేహంగా ఉంటే ఆ నిబంధనలు పోతాయి. అప్పుడు మన ఇరాన్ నుండి తక్కువ ధరకే ఆయిల్ కొనుక్కోవచ్చు. అంటే మొదట్లో కొంచెం కష్టమైన లాంగ్ రన్లో ఇది మనకు మంచి ఛాన్స్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇరాన్లో ఏం జరిగినా దాని ప్రభావం మన మీద ఖచ్చితంగా ఉంటుంది. అయితే అది లాభమా నష్టమా అనేది అక్కడ వచ్చే కొత్త వాళ్ళ తీసుకునే నిర్ణయాలపై ఉంటుంది. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఇరాన్లో వచ్చే మార్పులు మన ఇండియాకు ప్లస్ అవుతాయా లేక మైనస్ అవుతాయా? కింది కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.